హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీయే కాకుండా గోంగూర తెల్ల పులావ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు అనేవి హెల్త్కి చాలా మంచిదని తెలిసినా సరే మనం తినం. మా ఇంట్లో అయితే మా బాబు గోంగూర అస్సలు తిండు. ఇలా చేసి పెట్టారంటే కంపల్సరీగా అందరూ తింటారు. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పులావ్లోకి కావాల్సినవి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు, 1/2 స్పూన్ జీలకర్ర, బిర్యానీ హోల్ మసాలా మొత్తం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అండ్ గోంగూర అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయికి తడంతా ఆరిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ మసాలా ఉంటుంది కదా, అది మొత్తం వేసుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆకుకూరలు తినలేని వాళ్ళకి ఎలా చేసి పెట్టారంటే కంపల్సరీగా తింటారు. ఆకుకూరలతో కర్రీ తినకపోయినా ఇలా చేయండి. మనకి ఎలాగైనా ఆకుకూరలు అనేవి మన పొట్టలో పడిపోవాలి అంతే. ఏ విధంగా పెట్టినా మన పొట్టలో పడిపోవాలి. ఇలా చేశారంటే కంపల్సరీగా తింటారు. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన ఏమీ లేకుండా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని టమాటాస్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గనించాలి. టమాటాస్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టామంటే టమాటాస్ అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి. చూడండి, టమాటాస్ అయితే సాఫ్ట్గా కొంచెం కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, మెయిన్ ఇంగ్రీడియంట్. గోంగూరని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని గోంగూరని యాడ్ చేసుకుందాం. సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసి సిమ్లో ఉంచామంటే గోంగూర అనేది సాఫ్ట్ అయిపోతుంది. మనం మిక్సీ పట్టి వేయనవసరం లేదు. డైరెక్ట్గా ఆకుని వేసేసి సిమ్లో ఉంచామంటే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోద్ది. చూడండి, మనకి గోంగూర అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఆకుకూర కదా, చాలా త్వరగా మగ్గిపోద్ది. ఈ విధంగా గోంగూర అనేది బాగా దగ్గర కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని అన్ని మసాలాలన్నీ గోంగూరకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ బియ్యం, వాటర్ ఏమీ లేకుండా బియ్యాన్ని కూడా వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మొత్తం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. నేనైతే చూడండి చూపిస్తున్నాను కదా, ఒక నోట దీంతో 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఈ 1 గ్లాసు బియ్యానికి ఈ 1 నోట బియ్యానికి 1 నోట కంప్లీట్గా వాటర్, మళ్ళీ దాని సగానికి 1.5 వాటర్ పోసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించామంటే మన గోంగూర పులావ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ట్రై చేయండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. బాగా కుక్ అయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ట్రై చేయండి. కరెక్ట్గా వాటర్ క్వాంటిటీ మనం బియ్యం కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు
మూత కంప్లీట్గా తీసేయకుండా కొంచెం ఈ విధంగా తీసామంటే ఆవిరి అనేది మొత్తం పోయి పొడి పొడిగా ఉంటుంది. పులావ్లోకి ఎప్పుడు చికెనే తిని తిని బోర్ కొట్టి ఈరోజు నేను ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. మేము మొత్తం 4 మెంబర్స్ కదా, మా పాప, మా బాబు, మా హస్బెండ్, నేను. వాళ్ళిద్దరూ కొంచెం కారం తినలేరని చెప్పేసి వాళ్ళకి బాయిల్డ్ ఎగ్స్ అలానే వదిలేసాను. మా ఆయనకి నాకు కొంచెం ఫ్రై చేద్దామని చెప్పేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుంది. ఈరోజు సండే కదా, మా స్పెషల్ అయితే గోంగూర పులావ్ విత్ ఎగ్ ఫ్రై. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మన పులావ్ అయితే చూడండి ఎలా ఉందో, పొడి పొల్లాడుతూ ఎక్కడ అంటుకోకుండా చాలా బాగుంటుంది. రైతాతోని ఆనియన్స్తో కలిపి తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.